కూర్చోవాలనా? ఓకే. ఎవరు ఇస్తారు? అరే మీ సార్ ఉంటే మీ అందరం వచ్చారు. నిలబడి బాగా మీరు రండి. నువ్వు నిలబడాలి. రా కూర్చో. పైకి వచ్చి నువ్వు చదువు, మనం జరుగుదాం ఉంటా. మా వచ్చాయండి ఫుల్గా. రండి మేడం. ఏమి ఆ ఫోటో చూస్తాను సార్. మీరే పై ఇటు వచ్చే సైడ్కి వచ్చి మళ్ళీ నెక్స్ట్ స్పీడ్ అప్ ఇవ్వండి. కాపీ చేయకండి మేడం. మేడం ఓపెన్ వద్దలేకండి, అట్లా ఇవ్వండి. అదే బాలాజీ మళ్ళీ వాళ్ళు సార్. అట్లా ఉంది. అట్లా దిగనిలే అంటే దిగని పక్క అక్కడ గ్రూప్ ఫోటో తీసుకున్నాం అందరూ. ఆడికి థ్యాంక్ యూ సార్. మళ్ళీ అన్నీ తీసుకుంటాం. దేవుడు మా తిరుపతి తిరుపతి చాలా సార్లు సార్ జీవితకాలం. హలో, ఓకే కూర్చోండి మా. ఒక 5 to 10 minutes. జియోగ్రఫీ కాబట్టి మీరు జియోగ్రఫీ అలా భూగోళం పైన పెట్టిస్తాం. ఓకే. ఓకే అమ్మా. ముఖ్యంగా స్కూల్ అసిస్టెంట్ బ్యాచ్ అంటే అందులో ముఖ్యంగా ఎస్ఏ సోషల్ అంటే 4 సబ్జెక్ట్స్లో బాగా కష్టమైనటువంటి సబ్జెక్టు, అర్థం కానటువంటి సబ్జెక్ట్ ఏదంటే ఒక జియోగ్రఫీ. ఎందుకంటే అది మ్యాథ్స్ కంటే కఠినంగా ఉంటుంది. మామూలుగా మనం అందరం జనరల్గా దేన్ని చూసి భయపడతాము? మ్యాథ్స్ చూసి భయపడతాం. ఎంపీసీలో కానీ మనం 10th అయిపోతేనే ఏ గ్రూప్ తీసుకోవాలంటే మ్యాథ్స్కి భయపడి సగం మంది ఏం చేస్తామంటే వేరే గ్రూపులు తీసుకుంటాం. అలాగే ఈ స్కూల్ అసిస్టెంట్లో కీలకమైనటువంటి సబ్జెక్టు జియోగ్రఫీ. ఆ జియోగ్రఫీని మీకు అతి సులభంగా అర్థమయ్యేటువంటి విధంగా టీచింగ్ చేసేటువంటి ఫ్యాకల్టీలో శివాజీ సార్ స్టేట్ నెంబర్ 1.
ఎందుకు కష్టం అంటున్నా అంటే నాకు యాక్చువల్గా నేను మ్యాథమెటిక్స్, నేను గ్రూప్ 2 అప్పుడు మేము రాసేటప్పుడు గ్రూప్ 2లో చాలామంది జియోగ్రఫీ, ఇంకొక సబ్జెక్ట్ ఉండేది అప్పుడు ఆంథ్రోపాలజీ, రెండు తీసుకున్నా. నేను బుక్స్ కొన్నాను కానీ జియోగ్రఫీ ఓపెన్ చేసి ఏమీ అర్థం కావడం. ఒక 2 రోజులు చదివాను, మళ్ళీ ఆ బుక్స్ అంతా కూడా వేరే వాళ్ళకి ఇచ్చేసాను. నువ్వు చదువుకున్నాయని నాకు వద్దని చెప్పి. అంటే నాకు ఆ బుక్స్ చూసినప్పుడు అర్థమైంది నేను ఎంపీసీ స్టూడెంట్ను. ఆ జియోగ్రఫీ, మిగతా హిస్టరీ కానీ ఇంకా క్వాలిటీ కానీ ఏదైనా కొంత అర్థమవుతుంది, కానీ జియోగ్రఫీ అనేటువంటిది కొంచెం కష్టమైనటువంటి సబ్జెక్ట్. మీరు దాంట్లో ఈరోజు నెంబర్ 1 అయ్యారు సబ్జెక్ట్ పరంగా. అందులో సార్ పాపం దాదాపు 8 రోజులు హార్డ్ వర్క్ చేసి కంప్లీట్ చేసి, అందులో మధ్యలో ఒకరోజు హెల్త్ బాగలేకపోయినా కూడా రెస్ట్ తీసుకొని, మామూలు వేరే వాళ్ళు అయితే ఒక 3 రోజులు అయితే మళ్ళీ ఇంటికి పోతారు, మళ్ళీ తర్వాత వచ్చి చెప్తారు. అట్లా లేకుండా కంటిన్యూస్గా కంప్లీట్ చేసిపోవాలి అనేటువంటి ఒక మంచి ఒక సంకల్పంతో ఉండి మీకు కంప్లీట్ చేసి మిమ్మల్ని సబ్జెక్ట్లో స్కూల్ అసిస్టెంట్ వాళ్ళని సాటిస్ఫై చేయడం అంటే సబ్జెక్ట్ పరంగా కష్టం. ఓకేనా? అలాంటిది మీ అందరి యొక్క అభిమానము మరియు ఆ అభిమన్యులను పొందుతున్నా అంటే అది సార్ దగ్గర ఉన్నటువంటి సబ్జెక్ట్ యొక్క గొప్పతనం. ఓకేనా? కాబట్టి మీరందరూ కూడా మనము చూస్తున్నాము, చాలా వెయిట్ చేస్తున్నారు. అందులో స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు మీ అందరికీ జాబ్స్ వస్తాయి. ఈరోజు చెప్తున్నానండి, మీ అందరికీ జాబ్స్ వస్తాయి. ఈరోజు మనం కొంచెం కష్టపడి ఉండొచ్చు, కొంచెము చాలా రోజులు వెయిట్ చేస్తున్న మాట వాస్తవమే. ఏది ఏమైనప్పటికీ ఇది లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండేటువంటి విషయం. ఒక్కసారి జాబ్ వస్తే మీ ఫ్యామిలీ, మీ తరము, మీ మొత్తము చేంజ్ అయిపోతుంది. నేను చాలామందిని ఎగ్జాంపుల్ చెప్పాను. ఇక్కడ ఉన్నటువంటి వాటిలో జాబ్ వచ్చినటువంటి వాళ్ళు 2014లో కృష్ణమూర్తి అనేటువంటి అతను ఎక్కడైతే చదివాడో అదే స్కూల్లోనే మళ్ళీ టీచర్ అయ్యాడు ఇప్పుడు వాళ్ళ ఊర్లోనే. ఇక్కడే స్కూల్ అసిస్టెంట్ సోషల్. మళ్ళీ పొంగనూరులో భాస్కర్ అనే అతను, అంటే ఇలా మచ్చు సుబ్రహ్మణ్యం, లీలా కుమార్, వీళ్ళంతా సోషల్ వాళ్ళే. అంటే ఇక్కడ అత్యధిక శాతం ఎడ్జిటికి ఈక్వల్గా పోటీ పడుతూ వస్తున్నటువంటి ఉద్యోగాలు స్కూల్ అసిస్టెంట్ సోషల్. దానికి ఒకటే కారణం ఏంటంటే మనం క్వాలిటీని వదిలిపెట్టకుండా ఉండడం. మీరు తిట్టుకున్నా, మీరు లేట్ అయిందన్నా, ఏమన్నా కూడా ఏ సార్ అయితే మనకు బాగా చెప్తాడో ఆ సార్తోనే వెయిట్ చేసి చెప్పించడం. ఇవన్నీ కూడా మనం రేపు జాబ్ వచ్చిన తర్వాత మీకు అనిపిస్తుంది, ఓకే మాకు ఆ సార్ వాళ్ళు చెప్పడం వల్ల జాబ్ వచ్చింది అనేటువంటిది ఆ రోజు తెలుస్తుంది. కాబట్టి నేను అందుకోసమే క్వాలిటీని వదలకుండా ఉందాం. ఈ రోజుకి కూడా ఇంతమందికి ఉద్యోగాలు వచ్చినాయంటే కారణం మన నారాయణలో క్వాలిటీ ఫ్యాకల్టీ, క్వాలిటీ టీచింగ్ ఉంటుంది. ఓకేనా? ఇది అకాడమిక్ ఇయర్ కాబట్టి బాగా చెప్పే మాస్టర్లు ఉన్నప్పుడు నువ్వు జాబ్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? మనము సరిగా చెప్పించలేదనుకో జాబులు మిస్ అవుతాయి. 1/4 మార్క్ అంటే 0.25 మార్క్తో కూడా జాబ్ మిస్ అయినటువంటి సందర్భాలు ఉన్నాయి. బట్ మీరు కూడా బాగా చదవండి, బాగా హార్డ్ వర్క్ చేయండి. ఖచ్చితంగా మీకు జాబ్స్ రావాలని కోరుకుంటున్నా. అంతేకాకుండా మీరందరూ కూడా సక్సెస్ అవుతారని నాకు బాగా తెలుసు. ఎందుకంటే సబ్జెక్ట్ను బాగా రిపీట్ చేశారు, బాగా చదివి ఉన్నారు. ఈ రేపు ఎగ్జామ్ పెట్టినా కూడా మీరైతే రెడీగా ఉన్నారు. ఎగ్జామ్ పెట్టడం ఒకటే లేట్. ఓకే, నేను అనుకుంటున్నా, నాకు తెలిసినటువంటి విషయం అది. ఓకేమ్మా, ఆల్ ద బెస్ట్ అందరికీ. సార్ మాట్లాడతాడు. థ్యాంక్ యూ అలిసిపోయా సార్. అందరికి వన్స్ అగైన్ మరలా థ్యాంక్ యూ సార్. ఒక్క విషయం ఇక్కడ, ఒక విషయం నేను చెప్తా. మెయిన్ సాధారణంగా పోటీ పరీక్షలన్నింటిలో కల్లా డిఎస్సి అనే దాన్ని ఎంచుకున్నారు అంటేనే మన ఆర్థిక పరిస్థితులు అనేవి అందరికీ అర్థమవుతాయి. సో మోస్ట్లీ డిఎస్సి ఆస్పిరెంట్స్ అందరూ కూడా either బిలో ఆర్ మిడిల్ క్లాసెస్ నుంచి వచ్చినటువంటి కుటుంబాలే. ఈ రోజున మన ఫ్యామిలీలో మనం తినడానికి కానీ మనకి ఇంత దాకా తీసుకొచ్చారు అంటే పేరెంట్స్ ఎంతో కష్టపడి ఉంటారు. మనకి మేబీ వాళ్ళని తలుసుకుంటూ ఉంటే నాకు కూడా అప్పుడప్పుడు కొంచెం షివరింగ్ కూడా వస్తూ ఉంటుంది. ఎందుకంటే కొన్నిసార్లు మనమే చిన్నప్పుడు చూసి ఉంటాం, మర్చిపోయి ఉంటాం, అప్పుడప్పుడు తిట్టేసి వాళ్ళని. ఒక్కో పూట వాళ్ళు తినే రోజులు ఉంటాయి, వాళ్ళు తినకుండా మన కోసం కూడా చాలా వరకు కూడా వాళ్ళ టైం కేటాయించి మనల్ని ఈ స్థాయికి తీసుకొచ్చి, అంటే వాళ్ళ లాంటి పరిస్థితి మనకి తర్వాత మన ఫ్యామిలీకి రాకుండా ఉండడానికి మన పేరెంట్స్ ఎంతో మన కోసం కష్టపడి ఉన్నారు.
వాళ్ళందరికీ మీరు ఇవ్వబోయే ఒక చిన్న కానుక ఏందనన్నా, రేపు పొద్దున రిజల్ట్ లో మీ ఉద్యోగం రావడం. సో ఈ ఉద్యోగం రావడంతో నిజంగా చెప్పాలి అంటే మీ పేరెంట్స్ కి మీరు మెడికల్ ఖర్చులు మిగిలించినట్లే. సో మీరు కానీ సెటిల్ అయ్యారు అంటే ఫస్ట్ హ్యాపీగా ఫీల్ అయ్యేది మన పేరెంట్సే, అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళకి ఎన్నో దీర్ఘకాలిక ఆరోగ్య రీత్యా వయస్సు రీత్యా సమస్యలున్నా మా పిల్లలు సెటిల్ అయ్యారు అంటే వచ్చిన ఆనందంలో అట్లాంటి సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. ఈవెన్ మనం నమ్ముకున్నటువంటి పిల్లల యొక్క భవిష్యత్తు కూడా రేపొద్దున మారిపోతుంది. సో మన కుటుంబానికి రేపొద్దున మీ సంబంధించినటువంటి పిల్లలకి సంబంధించినటువంటి ఆ లైఫ్ అంతా కూడా చేంజ్ అవ్వడం కేవలం ఎవరి మీద డిపెండ్ అయి ఉంది? సో కేవలం ఈ 6 నెలల్లో సంవత్సరము మీరు పడినటువంటి కష్టం మీద డిపెండ్ అయ్యింది. ఇంకో విషయం ఏంటంటే ఒక విజయాన్ని సాధించాలి అంటే ఖచ్చితంగా ఆ విజయాన్ని చేరుకోవడానికి మధ్యలో ఉన్నటువంటి మార్గాలు కూడా మనం ఎంచుకోవడం కూడా ఒక విజయమే. అందులో ఒకటే మీరు ఈ కోచింగ్ సెంటర్కి రావడం కూడా. సో ఇదైతే నేను షూర్ గా చెప్తానన్నా, ఎందుకంటే రాష్ట్రంలో చాలా సంస్థల లోపలికి నేను వెళ్ళి పనిచేయడం జరిగింది. చాలా రెబలియన్ గా కూడా నేను వెళ్ళి ఆ కోచింగ్ సెంటర్ లో పనిచేయడం జరుగుతుంది. సో ఈయంతో ఉన్నటువంటి చాలా క్లోజ్లీ లెస్, సో వయసు రీత్యా నాకన్నా చాలా పెద్దవాళ్ళు అయినప్పటికీ చాలా చనువుతో మాట్లాడేటటువంటి అవకాశం ఉంటుంది. రెండోది ఏంటంటే నేను ఎప్పుడైనా ఒక బ్యాచ్ కి వెళ్ళాను అంటే అడుగుతా అక్కడ ఖచ్చితంగా నాతో పాటు మిగతా సబ్జెక్టులు ఎవరు చెప్తున్నారు, ఎందుకంటే అన్ని సమపాలలో ఉంటేనే ఉద్యోగం అనేది మనకు వస్తుంది. సో ఎప్పుడు కూడా ఎటువంటి చిన్న సమస్య ఉన్నా ఆయన కూడా ఒక డైరెక్టర్ గా కాకుండా ఫ్రెండ్లీగా కూడా వీళ్ళని పెడితే ఏం చేద్దామా, లేదా ఇంకెవరినైనా ఫ్యాకల్టీని మారుద్దామా, ఇట్లాంటివి కూడా చాలా సందర్భాల్లో అడిగారు. మీకు తెలిసి ఉంటది ఎకనామిక్స్ కి సంబంధించి ధరణి సార్ రీసెంట్ గా వచ్చి ఉంటాడు. ఆయన కోసం అయితే ఆయన ఎన్నిసార్లు ఫోన్ చేశాడో ఆయనకి చాలా సార్లు రెట్టింపు టైంలో నేను కూడా ఫోన్ చేశా. కొంచెం క్లోజ్ గా ఉంటాం ఇద్దరు మీకు కూడా. ఎందుకంటే ఒక్క సబ్జెక్ట్ అనేది మనకి తగ్గిన రేపు పొద్దున ఒక్క మార్కుతో కెరియర్ మొత్తం కూడా దాదాపుగా 2018లో కాస్త తక్కువ మార్కులతో మిస్ అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు 6 సంవత్సరాలు వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి. ఒక స్కూల్ అసిస్టెంట్ లో 6 సంవత్సరాల క్రితం వాడికి ఒక 1/2 మార్క్ కలిసి వచ్చి ఉద్యోగం వచ్చుంటే ఈ 6 సంవత్సరాల్లో వాళ్ళ లైఫ్ ఎట్లా ఉండేది? అదొక రకమైనటువంటి లీడింగ్ స్టేజ్ లోకి ఉండేది. సో ఇట్లాంటి అవకాశం మరలా రాదు. 10 సార్లు మరలా చెప్తున్నా, జాగ్రత్తగా నోటిఫికేషన్ వచ్చినంత వరకు కూడా ఓపికగా ఇప్పుడు ఎట్లా అయితే కూర్చున్నారో అదే ఓపికగా మీరు కూర్చోవాలి. ఫైనల్ గా ఉద్యోగం సాధించాలి. మీకు మీతో పాటు మాకు కూడా పేరును తీసుకురావాలి. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. మీలో ఎవరైనా మాట్లాడేవాళ్ళు కూర్చో. Thank you, sir. Opportunity, sir. నారాయణ సార్ ఫస్ట్ ధన్యవాదాలు. ఎందుకంటే మన కోసం ఈ కోచింగ్ సెంటర్లో ది బెస్ట్ ఫ్యాకల్టీని తీసుకువచ్చి మన కోసం అహర్నిశలు శ్రమించి కోచింగ్ తీపిస్తూ మన ఉద్యోగాలకు ఆయన బాటలు వేస్తున్నాడు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ నారాయణ సార్కి అందరూ ఒకసారి క్లాప్. మేము కూడా చాలా స్టార్టింగ్ స్టేజ్లో ఫ్యాకల్టీ గురించి మేము కూడా కొంచెం సఫర్ అవుతా ఉన్నాం సార్. స్టార్టింగ్ స్టేజ్లో కోచింగ్ జాయిన్ అయినప్పుడు, కానీ వచ్చిన ఫ్యాకల్టీని చూసిన తర్వాత వాళ్ళు విన్న తర్వాత మాకు కొంచెం ప్రౌడ్గా అనిపించింది. మనకు ఉద్యోగం వస్తుందనే హోప్ కూడా వచ్చింది. కాబట్టి మంచి ఫ్యాకల్టీ వస్తున్నారని మేము కూడా ఇతరులకు చెప్పి కూడా ఇక్కడ జాయిన్ చేయించడం జరిగింది. ఈ డిస్టిక్లో నారాయణ కోచింగ్ సెంటర్ బెస్ట్గా ఉంది. వేరే ఏ ఊర్లో కూడా ఇంత మంచి ఫ్యాకల్టీ తీసుకొచ్చి కోచింగ్ చేయించట్లేదు. కాకపోతే యాక్చువల్గా నేను ఇంటర్ జాగ్రఫీ స్టూడెంట్, జాగ్రఫీయే చదివాను. కాకపోతే మన శివాజీ సార్ చెప్పినట్టు నాకు జాగ్రఫీ ఎక్కడ నేను వినలేదు. లాస్ట్ టైం వేరే ఊర్లో కూడా కోచింగ్కి వెళ్ళాను, కానీ సార్కి కూడా చెప్పాను నేను ఆ విషయం. ఒకసారి టీ తాగేదానికి వెళ్తే సార్కి చెప్పాను, సార్ నేను ఇంటర్ జాగ్రఫీ సార్, కాకపోతే మైండ్ బ్లాక్ అయిపోతాను సార్ మీరు చెప్తా ఉంటే, అంత ఇదిగా చెప్తున్నారు సార్. అది నిజం చెప్తున్నా, నిజంగానే. అలాగే ఎకనామిక్స్ సార్ చెప్పినట్టు ఎకనామిక్స్ లో కొంచెం సందిగ్ధత ఉంది. ధరణి సార్ రావడంతో అది కూడా హ్యాపీ అయినాం సార్ మేము. అది మళ్ళీ ఒకసారి తెలియజేస్తున్నాం మీకు. కాబట్టి మనకు ఇంత
ఆపర్చునిటీ ఇచ్చి శివాజీ సార్ సక్సెస్ఫుల్ గా మనకు కంప్లీట్ చేయించినందుకు సార్ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. మేము ఉద్యోగం కొట్టడానికి మీ బ్లెస్సింగ్స్ కావాలి సార్, కంపల్సరీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే, స్పెషల్ జియోగ్రఫీ అంటే దాన్ని మొత్తం జియోగ్రఫీని చదువుతారు వాళ్ళకు కూడా. అంటే టోటల్ మనకు మ్యాథ్స్ ఎట్లా ఉంటుందో ఇండియన్ స్పెషల్ జియోగ్రఫీ. ఓకే, మీరు మా అమ్మాయి నాకు ఫస్ట్ రీసెంట్ గానే ఏం చేయాలి నాకు అర్థమే కాలేదు. నాకు 2020లో మ్యారేజ్ అయింది, 2 పిల్లలు పుట్టేశారు. ఏం చేయాలి అర్థం కాదు, ఇంట్లోనే ఉన్నాను. ఒక వే అనేది నాకు తెలియదు. సో బిఎడ్ కంప్లీట్ అయిపోయింది, ఇంకా ఏం చేయాలంటే ఖాళీగా ఉన్నాను. అప్పుడే ఈ నోటిఫికేషన్ వెళ్ళారు. సో నేను ఈ నారాయణ కోచింగ్ సెంటర్ తెలుసుకున్నాక ఇక్కడ వచ్చి జాయిన్ అయ్యాను. ఇక్కడున్న ఫ్యాకల్టీ ప్రతి ఒక్కరు ఒక డైమండ్. నేను సో ఇలాగే కంప్లీట్ గా సిలబస్ అంతా కంప్లీట్ అయిపోయినాక ఖచ్చితంగా జాబ్ తెచ్చుకున్నాక ప్రతి ఒక్కరు నేను కలుస్తాను, అది మాత్రం నేను చెప్తాను. జాబ్ వచ్చిన తర్వాత మీ పేరెంట్స్ కానీ మీ ఫ్యామిలీస్తో కానీ మనం పోయినసారి కూడా బ్లిస్ ఎదురుగా ఏర్పాటు చేయడం జరిగింది. 2018లో తక్కువ పోస్టులు ఉన్నప్పటికీ ఎక్కువ జాబ్స్ వచ్చింది మన నారాయణకి. ఓకే, నెక్స్ట్. వేదికను అలంకరించినటువంటి నారాయణ సంస్థ అధినేత అయినటువంటి నారాయణ సార్ గారికి, అలాగే మన జాగ్రఫీ ఫ్యాకల్టీ అయినటువంటి శివాజీ సార్ గారికి నా ధన్యవాదాలు. అందరికి హాయ్ ఫ్రెండ్స్. కొద్దిసేపు సైలెంట్. గతంలో నేను 2-3 దగ్గర కోచింగ్ తీసుకున్నాను. కోచింగ్కి వెళ్ళిన ప్రతి దగ్గర ఏదో ఒక సబ్జెక్ట్లో డ్రాబ్యాక్ ఉంటుంది. అక్కడ సైకాలజీ బాగుంటే ఇంగ్లీష్ బాగా లేకపోవడం, ఇంగ్లీష్ బాగుంటే తెలుగు బాగా లేకపోవడం, ఏదో ఒక సమస్య ఉంటుంది. కానీ మన నారాయణ ఇన్స్టిట్యూషన్లో ప్రతి సబ్జెక్టు స్టేట్లోనే ఎక్కడ లేనటువంటి ఫ్యాకల్టీని ఇక్కడికి తెచ్చినటువంటి, ఈ వేదికపై తెచ్చినటువంటి నారాయణ సార్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఎందుకంటే మనకి డిఎస్సి అన్నప్పటికీ, ఇప్పుడు మన సోషల్ పార్ట్ తీసుకున్నప్పటికీ జాగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ అన్ని సబ్జెక్టులు, మెథడాలజీ ఇవన్నిటినీ ఏ ఒక్కటి మైనస్ అయినప్పటికీ మనం జాబ్ కోల్పోతాం. కానీ ఇక్కడ ఉన్న ఏంటంటే ప్రత్యేకత ఏంటంటే ప్రతి పార్ట్ని, సోషల్ పార్ట్లో ఉన్న ప్రతి పార్ట్ని అవలీలగా బోధించేటువంటి ఫ్యాకల్టీని ఇక్కడికి తెచ్చి, ఇందులో మనకి ఫ్యాకల్టీ పరంగా కొన్ని సమస్యలు ఉన్నప్పుడు మనం వాళ్ళని అడిగినప్పుడు ఆయన కాదనుకుంటా లాభ నష్టాలు ఆయనే భరించి మనకు కావాల్సినటువంటి ఫ్యాకల్టీని ఇక్కడ తెచ్చి మనకి మంచి బోధన కల్పిస్తున్నాడు. కాబట్టి మనమందరం మనం ఇవ్వగలిగిన గిఫ్ట్ ఏదైనా ఉండదంటే మంచి ఉద్యోగాలు సంపాదించుకొని మన తల్లిదండ్రులు మన మీద పెట్టినటువంటి ఆశల్ని సహకారం చేసుకుంటూ అదేవిధంగా ఆయనకు ఒక మంచి పేరు తెచ్చిపెడతారని మీరందరూ కూడా తర్వాత సార్ అన్నట్లుగా మనం అందరం కలిసి విజయోత్సవం జరుపుకోవాలా. ఇంకోటి ఏంటంటే, నేను ఏదైనా సమస్యల్లో ఉన్నప్పుడు మా అన్న, నా కుటుంబ సభ్యులు లాంటి వ్యక్తి రామసుబ్బయ్య గారు, అతను నాకెన్నో ఎలా చదవాలి ఏంటి అని సజెషన్ ఇచ్చేది కూడా అతనే. మీరు కావాలంటే కూడా అతను ఒకసారి కలవచ్చు, ఏదైనా సందేహాలు ఉంటే అడగచ్చు. ప్రతి ఒక్కరికి ఆయన సాయం చేస్తాడు. మంచి వ్యక్తిత్వం గల వ్యక్తి అతను. థ్యాంక్ యూ అండి, వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ. ఫస్ట్ ఏదైనా చిన్న సబ్జెక్ట్ మారిందనుకో ఫస్ట్ కాల్ వస్తుంది నాకు, లక్ష్మీ భద్రకి కాల్ వస్తుంది సార్. మళ్ళీ దాన్ని నేను ఏదైనా ఉంటే అంటే మధ్యవర్తిలో చిన్న అడ్జస్ట్మెంట్ కోసం వేసినప్పుడు నాకు ఏ టైం అయినా అంటే మాట్లాడుతూ ఉంటాడు, ఫోన్ చేస్తూ ఉంటాడు.
అప్పుడు నాకు తెలుసు ఫోన్ వచ్చిందంటే ఏదో కంప్లైంట్ చెప్తా ఉంటారు నాకు. దాన్ని మళ్ళీ మనం రెక్టిఫై చేసి అంటే క్లాస్ రూమ్ కానీ మా కింద అయితే బాగుంటుంది సార్. క్లాస్ రూమ్ గురించి కానీ సబ్జెక్ట్ గురించి కానీ ఏదైనా కమ్యూనికేట్ చేస్తూ ఉంటారు. చేసినప్పుడు ఏంటంటే స్టూడెంట్స్ సైడ్ నుంచి మనకు కూడా వాళ్ళు ఏం కోరుకుంటున్నారు అనేటువంటిది మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. మనం ఎకానమీ కోసం చాలా నెలలే వెయిట్ చేసాం. అంటే నాకు సాటిస్ఫాక్షన్ రావడం లేదు, సార్ అందుబాటులోకి రావడం లేదు. ఎలక్షన్ మళ్ళా నేను శివాజీ తల్లిదండ్రులు కలిసి సార్ను మనం తీసుకోవాలి. ఎందుకంటే ఎకానమీ కూడా కొంత అర్థం ఎందుకు చెప్పాలంటే ఎక్స్పీరియన్స్ ఉండాలి. దాంట్లో ఇంటర్మీడియట్ లో అందులో ఫస్ట్ ఇయర్ మైక్రో ఎకానమీ అది కొంచెం కష్టం. నేను కూడా ఇంటర్మీడియట్ జూనియర్ కాలేజ్ చూశాను. ఫస్ట్ ఇయర్ కష్టం సార్, సెకండ్ ఇయర్ చూపిస్తారు అనే స్టూడెంట్స్. ఓకే, ఇంకెవరమ్మా? 4+ మెథడ్స్ అన్ని ఎక్సలెంట్ గా ఉన్నాయి. ఎకానమీ సార్ కూడా 3 days ఒకసారి వస్తారు. ఇది అయిపోయినా మళ్ళీ ఎకానమీ వేస్తాం. ఎకానమీ కూడా మీకు కంక్లూజన్ చేస్తారు డైలీ. ఒక 7 to 8 or 10 days పడుతుంది. ఆ 10 days లో గతము ఏదైనా వదిలేసి సార్ చెప్పేటువంటి దాన్ని ఫాలో అయితే మీకు అక్కడే నేర్పిస్తారు. ఆయన పరిగెత్తిపోయే మనిషి కాదు. అక్కడక్కడ క్లోజ్ చేసుకుని వెళ్ళిపోతే మళ్ళీ అర్థం కాదు. అక్కడే క్లాస్ రూమ్ నేర్పించేటువంటి ఫ్యాకల్టీ అది ముఖ్యంగా. ఇంకేమైనా మాట్లాడేవారు డిఎస్సిలో పర్ఫెక్ట్ గా రాకపోవడం వల్ల, అంటే సకాలంలో రాకపోవడం వల్ల మనము కాలానుగుణంగా మ్యారేజెస్ చేసుకోవడము, పిల్లలు ఉండడము, ఫ్యామిలీస్ వదిలిపెట్టి వచ్చారు చాలా మంది. ఎప్పుడైనా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎందుకంటే 5 సంవత్సరాలు వెయిట్ చేయాలంటే ఇబ్బంది. కాబట్టి మనం కూడా గవర్నమెంట్ కూడా కోరుకునేది ఏంటంటే ఎవ్రీ ఇయర్ మనకు ఉన్న జాబ్స్ ఖాళీ చేస్తే ఎవరికి అదృష్టం ఉంటే వాడు జాబ్ చేసుకుంటాం. ఎవ్రీ ఇయర్ క్యాలెండర్ అనేటువంటిది ఉండాలి. ప్రతి సంవత్సరం 100 ఖాళీ చేస్తే ఆ 100 మంది నిరుద్యోగులు వాళ్ళు ఉద్యోగులుగా మారడానికి అవకాశం ఉంది. ఓకేనా? మాట్లాడు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి అందరికి. సో వేదికను అందించిన శివాజీ సార్కి కానీ నారాయణ సార్కి కానీ నా యొక్క నమస్కారాలండి. ఫస్ట్ ఏంటంటే నేను యాక్చువల్గా తెలుగు మీడియం కాదు, నాది ఇంగ్లీష్ మీడియం. సో ఎల్కేజీ నుంచి అప్ టు పిహెచ్డి బార్ వరకు ఐ వాజ్ ఇన్ ఇంగ్లీష్ మీడియం. సో నాకు ఇంగ్లీష్ తప్ప వేరేది అంటే తెలుగు వర్డ్స్ అనమాట. బేసికల్గా చెప్పాలంటే నాకు సార్ చెప్తున్నా కానీ కొన్ని వర్డ్స్ అసలు అర్థం కాదు. బట్ స్టిల్ ఏంటంటే సార్ ఎక్స్ప్లెనేషన్ తో నేను చాలా బాగా నేర్చుకున్నానని చెప్పొచ్చు. ఇప్పుడు తెలుగు కూడా ఈజీగా చెప్పడానికి ట్రై చేస్తున్నాను. ఈ క్రెడిట్ అంతా చెప్పాలంటే శివాజీ సార్కి. నిజంగా చెప్తున్నానండి. ఎందుకు అంటే బేసికల్ గా వర్డ్స్ అనేది అవపాతం కానీ ఇలాంటి వర్డ్స్ ప్రెసిపిటేషన్ కి సంబంధించి కానీ నాకు ఆ వర్డ్ చెప్పంగానే బ్రెయిన్ లో టార్చ్ లైట్ కూడా వెలగదు చెప్పాలంటే. ఎందుకంటే ప్రెసిపిటేషన్ అనగానే వెలుగుతుంది కానీ బిఫోర్ దట్ నాకు అది వెలగని కూడా వెలగదు. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత వాటి వర్డ్స్ కి మీనింగ్ కానీ సార్ ఎక్స్ప్లెనేషన్ కానీ మ్యాప్ పాయింటింగ్ వేయటం కానీ చెప్పటం కానీ ఏదైనా కానీ చాలా బాగా చెప్పారు. బేసికల్ గా నేను చెప్పాలంటే నేను బీకామ్ బ్యాక్గ్రౌండ్ అండ్ విత్ ఎంబీఏ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ చేశాను. దెన్ ఐ వాజ్ వర్కింగ్ యాజ్ అన్ కోకోకోలా హెచ్ఆర్ గా వర్క్ చేశాను. దెన్ ఐ వాజ్ బీయింగ్ టు మోహన్ బాబు స్కూల్ యాజ్ ఎ సోషల్ టీచర్ ఫ్రమ్ 6th to 10th. సో ఏంటంటే బికాస్ ఆఫ్ దట్ ఐ కాంట్ ఈవెన్ అండర్స్టాండ్ what the explanation is going on basically. So but now I was very much perfect in Telugu that I can understand the words which has been explained. So thank you so much sir. And coming to the other subjects, methodology which has been explained by Anjaneyal sir, it's very good. And even I can now differentiate the words between the Telugu and even in with the English. So then coming to the history, so Ravi Prabhas sir and even Raja Reddy sir, so he was both of them will explain very enthusiastically and very neatly and with very clear explanation. And I can tell you that it was being here, it is a big opportunity and big I can't get it, it was a very blissful thing for me. Thank you. ఓకే, థ్యాంక్ యూ మా, బాగా మాట్లాడారు. ఇంగ్లీష్ మీడియంలో మామూలుగా
మేడం చెప్పేది అంటే ఇంగ్లీష్ ఎల్కేజీ టు అప్ టు పిహెచ్డి వరకు ఇంగ్లీష్ మీడియంలో చదివి తెలుగు మీడియం క్లాస్ అర్థం చేసుకొని ఇప్పుడు తెలుగు మీడియం టీచ్ చేసే పరిస్థితికి వచ్చాను అంటున్నారు. కాబట్టి చాలా గ్రేట్. ఎంతో ఇంట్రెస్ట్తో నేర్చుకున్నారు. చెప్పిన మాస్టర్లది విషయము సబ్జెక్ట్ కూడా బాగా అర్థం. మామూలు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఒక గంట కూడా కూర్చోలేదు. తెలుగు మీడియం వాళ్ళతో ఇంగ్లీష్ మీడియం వాళ్ళు అసలు కూర్చోవడానికి వీలు కాదు. ఎందుకంటే అందులో సోషల్, మిగతా సబ్జెక్ట్స్ అయితే నో ప్రాబ్లం. ఓకేనా? కాబట్టి మేడంకి మంచి క్లాప్స్ కొట్టండి. ఓకే, ఇంకెవరమ్మా? టాప్ 10లో ఉంటుంది, స్టేట్లో టాప్ 10 ర్యాంక్లో ఉంటుంది. అదే సబ్జెక్ట్ మీద ఉన్నాడు, మాతో ఫైట్ చేస్తాడు. ఏదైనా సబ్జెక్ట్ బాగాలేదంటే సార్ మాకు అది వద్దు సార్, ఇది కావచ్చు. నేను మళ్ళీ పాజిటివ్గా ఆలోచిస్తా. వాళ్ళకు అవసరమైంది మనము ఏర్పాటు చేయాలి కదా అనేటువంటి విషయంతో చేసి మళ్ళీ దానికి తగ్గట్టు నేను మార్పులు చేసుకుంటూ ముందుకెళ్ళడం జరుగుతుంటుంది. కాబట్టి ఇదంతా మనం ఒక ఫ్యామిలీ మధ్యలో మనం చాలా జర్నీ. మీకు జాబ్ వచ్చినప్పుడు మాత్రం నన్ను మర్చిపోవాలి అంతే. జాబ్ వచ్చిన అంతే కదా, జాబ్ వచ్చిన తర్వాత చాలా మంది మర్చిపోతారు. ఓకేనా? ఓకేమ్మా. రామ్ సుబ్బయ్య ఆల్ ది బెస్ట్ అందరికీ. నాకైతే అందరికీ జాబ్స్ వస్తాయి. నేను ఆ దిశగానే కష్టపడుతున్నా. ముఖ్యంగా నాకు పేరు తెచ్చింది 2014లో ఎస్ఏ సోషల్. దాదాపు 1500 మంది బ్యాచ్ అండి. ఓన్లీ ఎస్ఏ సోషల్ ఎంతమంది? 1500 మంది. ఆ ఫొటోస్ కూడా మళ్ళీ మీకు పంపిస్తా గ్రూప్లో. ఇక్కడ నుంచి మనము మన వాసన ఐక్యర్ ఉంది కదా, వాసన ఐక్యర్ అక్కడ మన క్లాస్ బోత్ హాస్పిటల్ ఉంది ఇంతకుముందు. అక్కడ మున్సిపల్ ఆఫీస్ కాడ నుంచి అట్లా వెళ్తే పెద్ద సెట్ వేసాం. ఒక పక్క ఎస్జిటి ఒక 1500 మంది, స్కూల్ అసిస్టెంట్ సోషల్ ఒక 1500 మంది. అంత రేంజ్లో ఉన్నారు. మన పేరు వచ్చింది 2014లోనే అంత హైయెస్ట్ జాబ్స్ వచ్చింది. అన్ని జిల్లాల నుంచి వచ్చారు. కాబట్టి స్కూల్ అసిస్టెంట్కి కానీ ఎస్జిటికి కానీ మనం ఫస్ట్ ప్రియారిటీ సబ్జెక్టు బాగా చెప్పే మాస్టర్లను వేయడం మన యొక్క క్వాలిటీ. మనము దాదాపు 4000 మంది టీచర్లు అయ్యారంటే మెయిన్ కారణము ఓన్లీ స్టాఫ్. కాంపిటేటివ్ ఎగ్జామ్లో టీచింగ్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే బాగా టీచ్ చేసినప్పుడు మాత్రమే స్టూడెంట్కి అర్థమవుతుంది. ఎందుకంటే కాంపిటేటివ్ ఫీల్డ్లో 0.1, 0.25 మార్కు కాల్ మార్కుతో కూడా జాబ్ మిస్ అవుతారు. పోయినసారి కూడా అన్ని స్కూల్ అసిస్టెంట్లో 80% జాబ్స్ మనకే వచ్చాయి. తక్కువ ఉన్నప్పటికీ కూడా 2018 డిఎస్లో తక్కువ పోస్టులు, అప్పుడు కూడా మనమే హైయెస్ట్ సాధించడం జరిగింది. అది కేవలం క్వాలిటీ ఫ్యాకల్టీ యొక్క వాళ్ళ యొక్క కాంబినేషన్ మాత్రమే మనం సక్సెస్ అవుతాం. ఎందుకంటే ఆ సబ్జెక్ట్ బాగా అర్థమైంది అనుకో, మీరు రాయడం ఈజీ అవుతుంది. ఎలాంటి క్వశ్చన్ ఎలాంటి టైప్లో వచ్చినా కూడా మీరు 100% సక్సెస్ అవుతారు. ఓకే అమ్మా. ఇంకెవరు ఉన్నారా? ఎనీవన్ వస్తున్నారా? ఎవరన్నా మాట్లాడతారా? మాట్లాడతారా? నమస్తే అందరికీ. మీకు ఆధ్యాత్మికంగా 2 వాక్యాలు తెలియజేస్తా. ప్రతి మనిషికి తల్లిదండ్రులు ఎలాగ సపోర్ట్ ఉంటారో గురువు దైవం కూడా అలాగ సపోర్ట్ ఉండాలి. అప్పుడు మనం ప్రతి స్టెప్ ముందుకు వెళ్ళగలుగుతాం. ఆధ్యాత్మికము అంటే ఎవరికైనా తెలుసా? దీని గురించి తెలిసి ఉంటే చెప్పచ్చు, లేకుంటే సరే నేను చెప్తా. ఆద్యము అంటే శరీరము, ఆత్మికత అంటే ఇందులో ఉన్న ఆత్మ, ఆధ్యాత్మికత అంటారు. ఇందులో ఉన్నది సాక్షాత్ పరమాత్ముడే. ఈ శరీరాన్ని నడిపించేవాడు సాక్షాత్ పరమాత్ముడే, వేరెవరో కాదు ఇక్కడ ఉండేది. మీరంతా స్వయంభూ ఆ జగన్మాత పుత్రికలే. నేను మానవుడు తల్లి గర్భమునందు 7వ నెలలో ప్రమాణం చేస్తాడు. అన్ని విధాలుగా మీరు చెప్పిన విధంగానే నేను నడుచుకొని మళ్ళీ తిరిగి వస్తాను. కానీ భూమి మీదకి వస్తానే అన్నీ మర్చిపోతాడు. మా అమ్మ, మా డాడీ, మా నాన్న, మా తాత, మా వ్యవహారము అని మర్చిపోతాడు. అట్లా మీకు ముందు భగవంతుని పెట్టుకోవాలి. నిద్ర లేస్తూనే ఒక 5 మినిట్స్ కానీ 10 మినిట్స్ కానీ 15 మినిట్స్ కానీ కళ్ళు మూసుకొని మనసును ఏకాగ్రతగా భూమధ్య స్థానంలో మనసు నిలిపి చూడాలి. దీన్ని సాధన అంటారు, తపస్సు అంటారు. రోజులు చేస్తే, రోజులంతా చేస్తే తపస్సు, నిమిషాలు గంటలు చేస్తే మామూలుగా సాధన, ధ్యానము అంటారు.
అట్లా మీకు మీకు పర్సనల్గా సపోర్ట్ కావాలి అంటే భగవంతుని ముందు పెట్టుకోవాలి. గురువు, దైవము, తల్లిదండ్రులు, ఆ తర్వాత మీరు అనుకున్న దాన్ని రీచ్ అవుతూ ముందుకెళ్ళచ్చు. ఫస్ట్ గురువు దైవం అనేవాళ్ళు ఉండాలి. గురువు దైవం అనేవాళ్ళు ఉండాలంటే ప్రతిరోజు ఉదయం 5 గంటలకు 4:30 గంటలకు అట్లా లేయాలా, 10 నిమిషాలు కరెక్ట్గా సాధన చేయాలి. ఏంలా దీనికి ప్రత్యేకంగా ఏంలా, ఎవరైనా ఎక్కడైనా అట్టే కూర్చొని చేయొచ్చు. దీనికి ఏమే ప్రత్యేకమైన కోర్సే లేదు. 10 నిమిషాలు పద్మాసనం వేసి కూర్చో, లాంటి కుర్చీలో కూర్చో, మనసును ఏకాగ్రతగా నిలపడమే. ఆ ఏకాగ్రతలో మీకు ఇక్కడ సార్ ఏం క్లాస్ చెప్పినాడో అది కనపడుతుంది. ఈ బోర్డు అక్కడ కనిపిస్తుంది మీకు కరెక్ట్గా ధ్యానం చేస్తే. ఇది ఎప్పుడు పనికి వస్తుందంటే మీరు ఈ సాధన చేయడం వల్ల మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు స్పష్టంగా ఆ సబ్జెక్ట్ కావాలంటే అది వస్తుంది మీకు ఇక్కడ నేమ్ బోర్డు. దాంట్లో చాలా పవర్ ఉంది. ఇది మీకు చాలా సింపుల్గా 2 వాక్యాల్లో చెప్పాను. ఏమే దీన్ని సాధన చేయండి. ఉదయము నైటు 15 నిమిషాలు కరెక్ట్ చేస్తూ వస్తే జీవితకాలం, 1 సంవత్సర కాలం మీరు దీన్ని పాటిస్తే మీ జీవితాంతం అది మిమ్మల్ని వదలదు. మీరు ఆ స్థాయికి కావాలనుకుంటే ఆ స్థాయికి వెళ్ళిపోవచ్చు. పరమాత్మని సపోర్ట్ ఉంటే నువ్వు ఒకటి చేయాలనుకుంటే ఆయన ఇంకొక స్టెప్ పైకి తీసుకెళ్తాడు. ఇదేమ్మా, ఉంటాను. జై గురుదేవ్. ఓకే, థ్యాంక్ యూ. అంతేనా? ఓకే, నాకు క్లోజ్ చేద్దామా? ఎవరన్నా మాట్లాడారు? టైం ఉంది, 10. మీ పక్కన ఎవరు ఎస్టీటీ వాళ్ళు కూర్చోవడం కానీ, నేను కంబైన్ చేయడం కానీ జరగలేదు. ఎస్ఏ సోషల్లో కానీ, ఎస్ఏ మ్యాథమెటిక్స్ కానీ, ఎస్ఏ బయాలజీలో కానీ 6th క్లాస్ నుంచి పూర్తిగా స్కూల్ అసిస్టెంట్ బ్యాచ్ సపరేట్ చేసింది స్టేట్లో మనమే. మిగతా వాళ్ళంతా స్కూల్ లెవెల్ అంటే ఏం చేస్తారు, కలిపి చేపిస్తారు. వాళ్ళలో 6th to 10th వరకు ఉంటుంది కాబట్టి. అలా కాకుండా మీకు 6th to 10th కూడా స్కూల్ అసిస్టెంట్ పూర్తిగా సపరేట్ చేసి మనం చెప్పారు. ఓకేనా? ఓకే అమ్మా, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. ఓకే, టోటల్ అంతా